హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నా ఛానల్లో మ్యాంగో పప్పు అయితే తయారు చేసి చూపిస్తానండి. సమ్మర్ స్పెషల్ మ్యాంగో పప్పు అండి. సమ్మర్లోనే స్పెషల్గా మనకైతే కట్టా మ్యాంగో అయితే దొరుకుతుంది కదండి. పచ్చి మామిడికాయ పప్పు నాకైతే చాలా 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 ఇష్టం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి మ్యాంగో పప్పు అయితే. ఈరోజైతే నా వీడియోలో అదైతే పెడుతున్నానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకొని కడిగి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత అయితే మ్యాంగో తీసుకొని కట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా వీడియోలో. ఎవరెవరికి మ్యాంగో పప్పు అంటే ఇష్టము అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఈ మ్యాంగో అయితే పప్పు చాలా 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 టేస్టీగా అయితే వచ్చిందండి. ఈ సమ్మర్ సీజన్లో ఫస్ట్ ఇప్పుడు ట్రై చేస్తున్నానండి నేను. ఇప్పుడే మ్యాంగోస్ అయితే వచ్చినాయి. కొంచెం అయితే తిని చూశాను. చాలా చాలా పుల్లగా ఉందండి. ఎంత పుల్లగా ఉందో అసలకి, చాలా ఇంకా తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఇందులో అయితే ఉప్పు కారం అయితే వేసుకొని తింటే ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. చూడండి, మ్యాంగోస్ అయితే అన్నీ కట్ చేశాను. అండ్ కందిపప్పు అయితే కడిగి పెట్టుకున్నాను. మిర్చి అండ్ మ్యాంగో కట్ చేసిన ముక్కలు అన్నీ అందులో వేసానండి. ఈ కారం అయితే యూస్ చేస్తాను. నేను ఇక్కడ గుజరాత్లో ఉంటామండి మేము. ఇప్పుడైతే కొంచెం అయితే పసుపు అయితే వేసాను. తర్వాత కొంచెం కారం అయితే వేసానండి. లైట్గానే వేసాను, ఎందుకంటే మిర్చి వేసాను కాబట్టి. చూడండి, వాటర్ అయితే పోస్తున్నాను. ఇప్పుడైతే మూత క్లోజ్ చేసి ఒక్క 2 విజిల్స్ వస్తే చాలండి, మనకి పప్పు అయితే రెడీ అయిపోతుంది. మా బాబుకి ఇచ్చాను. మా బాబు కూడా చాలా పుల్లగా ఉంది, బాగుంది మమ్మీ అంటున్నాడు. ఇక ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టేశానండి. 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసుకుందాము. ఎంతమందికి మ్యాంగో పప్పు అంటే ఇష్టము, ఈ సమ్మర్ సీజన్లో దొరుకుతుంది. అలాంటప్పుడే మనం ఈ మ్యాంగో పప్పు అయితే చేసుకోగలుగుతాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంత దొరికితే అంత తీసుకొని చేసుకోవడం బెటరు. తర్వాత మళ్ళీ దొరకదు, సమ్మర్ సీజన్ అయితే వెళ్ళిపోతే. ఒక విజిల్ అయితే వచ్చిందండి. ఇంకొక విజిల్ రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో అయితే నేను పెట్టాను. ఇంకొక విజిల్ అయితే రావాలి. ఇంకొక విజిల్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి. మొత్తం ప్రెషర్ అంతా పోయాకైతే ఓపెన్ చేయాలండి. ప్రెషర్ అంతా పోయింది, ఇప్పుడైతే ఓపెన్ చేశాను. చూడండి, చాలా చాలా బాగా చక్కగా ఉడికైతే ఉందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మ్యాంగో పప్పు. నా ఫేవరెట్ కర్రీ అండి మ్యాంగో పప్పు అయితే. నాకు చాలా చాలా ఇష్టం. గోంగూర పప్పు ఒకటి, మ్యాంగో పప్పు ఒకటి చాలా ఇష్టం అండి నాకు. కానీ ఏంటంటే గోంగూర అయితే మాకు ఇక్కడ గుజరాత్లో అయితే దొరకదండి. ఇంకా నేను ఆంధ్ర వెళ్ళినప్పుడే గోంగూర పప్పు అయితే మా మమ్మీతో వండించుకొని తింటాను. ఇంకా మ్యాంగో పప్పు అంటే మనకి సమ్మర్లో మనం చేసుకోగలుగుతాం. మ్యాంగోస్ ఎక్కడైనా దొరుకుతాయి కదా. విచిత్రం ఏంటంటే గోంగూర అనేది ఎప్పుడు చూడలేదండి నేను ఇక్కడ గుజరాత్లో. అసలు ఇక్కడ వాళ్ళకి తెలియని కూడా తెలియదు గోంగూర అని ఒకటి ఉంటుంది అని కూడా. ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకుంటున్నానండి. చాలా 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 సింపుల్గా అయితే తయారు చేసేసుకోవచ్చండి మ్యాంగో పప్పు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. వెల్లుల్లి రెబ్బలైతే వేసాను తాలింపు గింజల్లో. ఈ తాలింపు కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ 2 పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. కొంచెం కారం తక్కువైంది అనిపించింది నాకు, అందుకని. ఇప్పుడైతే పప్పు అయితే వేసేసాను తాలింపులో. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా ఉంటే చాలా బాగుంటుంది, కానీ ఈరోజైతే నాకు కరివేపాకు అయితే దొరకలేదండి. ఇంకా ఇట్లయితే తాలింపు అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే సాల్ట్ అయితే కొంచెం వేసుకున్నాను. ఇందాకైతే సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మ్యాంగో పప్పు అయితే. అన్నంలోకి అయితే అస్సలు అదుర్స్ అనమాట. ఇక మాటలు చెప్పలేము, అంత బాగుంటుంది. కస్తూరి మేతి అయితే కొంచెం అయితే వేస్తున్నానండి నేను. మీలో ఎంతమందికి ఇష్టం మ్యాంగో పప్పు అంటే అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ నా కర్రీ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మ్యాంగో పప్పు ఎమ్మీగా రెడీ అయితే అయిపోయింది. కొంచెం ఒక్క మరుగు రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడైతే కొంచెం మరుగుతుంది, చూస్తున్నారు కదా. కొంచెం వాటర్ పోసాను కాబట్టి కొంచెం మరగనిద్దామని చెప్పి నేను అట్లా ఉంచాను. కొంచెం మేము పలుచగానే తింటాము పప్పు, మరీ గట్టిగా అయితే తినండి మా ఇంట్లో, మా హస్బెండ్ కానీ నేను కానీ. అందుకని కొంచెం అయితే వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడైతే మరిగిపోయిందండి. ఇట్స్ డన్ అండి, రెడీ అయిపోయింది మ్యాంగో పప్పు. ఇప్పుడైతే రైస్లో వేసుకొని తింటే ఉంటుంది, చాలా 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 టేస్టీగా అయితే ఉంటుందండి. సూపర్బ్ టేస్ట్ అనమాట మ్యాంగో పప్పు.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా. త్వరగా మ్యాంగో పప్పు అయితే చేసుకొని మీరు కూడా తినేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.